వెనుక కొందరు దుర్మార్గులు. ఇక వాడికి పేర్లు చెప్పాలంటే వారు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో తెలియదు. కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి దీని వెనుక గోతులు దోవుకుంటూ దుకాణాలు పెట్టిరు కొందరు వితిన్ ద పార్టీలో కూడా ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి గతంలో ఎలక్షన్లప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసి 6 ఎమ్మెల్యేలను హైకమాండ్ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏదో పార్టీకి పొడిచినమాట, త్యాగం చేసిండట అని చెప్పి నిన్న మొన్న చూస్తున్నాం. ఇక్కడ మళ్ళా కొత్త దుకాణం పెట్టి క్యాడర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి హెచ్చరిస్తున్న బిడ్డ, మీరు మళ్ళా కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేసి దొంగ వేషాలు వేసుకుంటా ఇలాంటి కార్యక్రమాలకు పుల్లలు పెట్టుకుంటా టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి డబ్బులు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకు హెచ్చరిస్తాను. దీని ద్వారా వాళ్ళు కూడా సరే ఏదో చేసిండ్రు అయిపోయింది క్షమిద్దాం అనుకున్నా కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పుల్లలు పెట్టుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి పుల్లలు పెట్టుకుంటూ అది ఇప్పుడు అంత అవసరం ఏం లేదు, ఫండ్ దానికి ఇవ్వాల్సినంత అవసరం తొందర ఏం లేదు అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇవాళ కాజుపేటలో మళ్ళా మంచిగా అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాజుపేటకు బస్ స్టాండ్ కానివ్వండి, బస్ స్టాండ్కు తోలు వస్తున్నది. నిన్నగాక మొన్న సైన్స్ సెంటర్కు 10 కోట్ల రూపాయలు, నిన్నగాక మొన్న అది ఇంకా నేను చెప్పలే అది. అంటే ఇవాటి అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఎంతసేపు ఆ బుద్ధి ప్రశాంతంగా ఈ సంవత్సర కాలం నుంచి ల్యాండ్ కబ్జాలు లేకుండా సెటిల్మెంట్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న దానిని టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి ఈ దుర్మార్గాలకు చేయడానికి దానికి కాజుపేటలో ఒక 4-5 ఉన్నారు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడోడు ఏది తెలియదు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ పెట్టు పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తా బిడ్డ మీరు ఇట్లాంటి వేషాలు వేసుకుంటా పోతే. ఏం తలతిక్క వేషాలు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? నీ జనరల్ సెక్రటరీ ఆర్డర్ ఏంటిది, నువ్వేంటిది, నువ్వు రాసుకున్నట్టు ఏంటిది? వీడు త్యాగం పొద్దుగా లేస్తే దుర్మార్గాలు సెటిల్మెంట్లు కబ్జాలు పెట్టుకొని తిరిగిన వీళ్ళు దుకాణం పెడుతున్నారు. వీరికి ఏది చేసినా మంచిది, కానీ అభివృద్ధి కాడా ఎక్కడన్నా ఆటంకాలు కల్పించి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా నేను దీని ద్వారా.